సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, కొత్త సిరీస్ తో వచ్చాం అందుకే. ఒక్క లైక్ చేసుకో, కింద కమెంట్ చేసుకో, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. వస్తాయి వీడియోలు, నోటిఫికేషన్ కోసం కొట్టండి కింద బెల్. అస్తమిస్తున్న సూర్యుడిలో నా ప్రేమను చూసుకుంటున్నాను మామ. క్షణాల్లో బంధాలకు బీటలు పడిపోయినాయి, కానీ మళ్ళీ అది తిరిగి అతకడానికి 25 ఏళ్ళు పట్టింది. మళ్ళీ నేను ఇప్పుడు అలాంటి తప్పే చేస్తే కుటుంబం ఎక్కడ ముక్కలైపోతుందో అని భయంగా ఉంది మామ. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ప్రేమ కోసం గెలవాలో కుటుంబం కోసం ఓడిపోవాలో తెలియట్లేదు మామ. ఏంట్రా ముక్కు నువ్వు మాట్లాడేది? మనుగడని ఇదంతా మాట్లాడింది? అవునరా, ఓ మై గాడ్, వాట్ ఏ మెచ్యూరిటీ. అవునరా, వాడి మెచ్యూరిటీ చూసి నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయాలనిపించింది. అయినా వాడు చెప్పింది కూడా ఓ రకంగా రైటేరా. నేను లవ్ మిస్ అయితే ఇంకొక అమ్మాయి దగ్గర దొరుకుతుంది, కానీ ఫ్యామిలీ లవ్ దూరం అయితే అది ఇంకెక్కడా దొరకదు. ఎస్, యు ఆర్ రైట్. కానీ వాడి సిచ్యువేషన్ చూస్తుంటేనే చాలా బాధ వేస్తుందిరా. వాడికి అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేలానుందిరా. ఏం చేసేస్తావురా? హెల్ప్ రా, హెల్ప్. వద్దురా బాబు, నువ్వు మాత్రం ఏం చేయకు. అది లాస్ట్ కి కంపైతే అందరం ఇరుక్కుంటాం. లే, అసలు నేనే పని చేసినా అది లోక కళ్యాణం కోసమే చేస్తాను. అలాంటిది మనుగడి కళ్యాణం కోసం ఈ మాత్రం చేయలేనా? చేయగలను. విల్ డూ దిస్. ఆ మనుగాడు నైట్ 4 త్రివిక్రమ్ సినిమాలు చూసినట్టున్నాడు, అందుకే లవ్ ని సాక్రిఫైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సినిమాల్లో అయితే కామెడీగా ఆపేచ్చు, కానీ బయట అలాగా ఆపుతున్నారా? ఒరే పిచ్చినా ముక్కు, ఏదైనా మంచి పని చేయడం మనకి కష్టం గాని ఏదో పని చేయడం ఎంతసేపు రా. వాళ్ళు ఇలాగా చేసేద్దాం. అయితే ఇప్పుడే ప్లాన్ చేద్దాం, నేను పిల్ల ఆపేద్దాం. ఎస్, ఆపేద్దాం. మనం ఉంది ఇద్దరే కదరే. ఈ మూడో హ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంకుల్, మీరేంటి ఎలా వచ్చారు? నేను పెళ్లి ఆపేద్దామని ఏ ప్లాన్లు వేస్తున్నారు కదా, హెల్ప్ ఏమైనా కావాలేమో అని. ఏ అంకుల్, మీరు కూడా మాలా ఎదో పనులు మొదలెట్టారా? నీ అబ్బా సొమ్మాని అక్కడ మా బావ మీను పెళ్లి చేద్దామని ప్లాన్ చేస్తుంటే మీరు ఆ పెళ్లి చెడగొట్టడానికి ఇక్కడ ప్లాన్లు వేస్తారా? అంటే అది మాయే. అసలు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా మా బావ రేంజ్ కి. అసలు 10-15 రోజుల హడావిడి, రోజు కొత్త బట్టలు, పిండి వంటలు, 3 పూట్ల భోజనాలు, ఆడపడుచు కట్నాలు, అలా నెల రోజులు ఇక్కడ రిచ్ గా హ్యాపీగా గడిచిపోద్ది అనుకున్నాను. ఇప్పుడు మీరు ఈ పెళ్లి ఆపేద్దాం అనుకుంటే ఇవన్నీ మిస్ అయిపోతాం కదరా. ఈయనెంత బాధపడిపోతుంది తిండి గురించా? నేను ఇంకా పెళ్లి గురించి అనుకున్నాను రా. చెప్పండి రా, చెప్పండి. అసలు ఈ పెళ్లి ఎందుకు ఆపుదాం అనుకుంటున్నారు? నీ గురించే అంకుల్. నా గురించా? ఎస్, నీకు పొట్టలో బోల్డ్ అంత ఫ్యాట్ ఉంది కానీ బుర్రలో బ్రెయిన్ లేదు. నాకు బ్రెయిన్ లేదా? అసలు ఈ బుర్రతో ఎన్ని లెక్కలు వేసాను తెలుసా నీకు? వేసారులే తొక్కలో లెక్కలు. 15 రోజులు భోజనాలకు కక్కుర్తి పడి అవతల కోట్ల ఆస్తులు వదిలేస్తున్నా. కోట్ల ఆస్తులా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు మీరు ఎవరు? నా మేనకోళ్ళు. ఆ మేనకోడల్ని మీరు మీ ఇంటి కోడల్ని చేసుకున్నారనుకోండి, ఎన్ని సంవత్సరాలుగా పెంచిన ఈ కంచెపట్టు సంపద పిసినిగొట్టు సొంతం అవుతుంది. మీ పిసినిగొట్టు భవనం పిసినిగొట్టు ప్యాలెస్ అవుతుంది. మిడిల్ క్లాస్ జగన్నాథంగా ఉన్న మీరు రిచ్ మాస్ జగన్నాథంగా మారిపోతారు అంకుల్, మారిపోతారు. నువ్వు అంటన్నది ఏంటంటే భలే ఉంది గాని ఇదంతా నిజంగా జరుగుద్దంటావా? జరుగుతుంది అంకుల్. ఒక్కో నువ్వైనా చెప్పరా? ఎందుకు వర్కౌట్ అవుతుంది మాయా? ఆ విశ్వనాథం అంకుల్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్. మీరు అడిగితే మీ బెస్ట్ ఫ్రెండ్ కాదంటాడా? ఎందుకు కాదంటాడు రా ముక్కు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మనుగోడు నీ బెస్ట్ ఫ్రెండ్. నువ్వు అనుని పెళ్లి చేసుకుంటానంటే ఆడొద్దంటాడా? పనిలో పని ఇది కూడా తేల్చేద్దాం రా, ఓ పని అయిపోతాయి. మీరు చెప్పండి అంకుల్, వద్దంటాడా? అసలు ఆడేవాడ్రా వద్దనడానికి? మధ్యలో నాననేవాడు నేను ఉన్నాను కదా. నేను చెప్పింది ఫర్ సపోజ్ అంకుల్, అది కూడా ఫ్రెండ్షిప్ బేసిస్ లో చెప్పాను. నువ్వు చెప్పరా ముక్కు, కాదంటాడా? కాదండు. ఎస్, బికాస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలాగే విశ్వనాథం కూడా కాదనడు, బికాస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సర్లేరా, పోనాడు ఒప్పుకున్నాడు అనుకోండి, ముందు వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు నచ్చాలి కదా. మాయా, మీరు మనుగడ
మనుగాడి గురించి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆడికి అసలు అలాంటి అమ్మాయినా ఓకే. ఆడికి అసలు అమ్మాయి అయితేనే ఓకే. చెట్టుకి చీర కట్టినా సూపర్ ఉందని తాళి కట్టేస్తాడు. సర్లేంట్రా వీడికి కూడా ఓకే, కానీ ఆ అమ్మాయికి నచ్చాలి కదరా. తనేమో పద్ధతి పరికిణీ కట్టినట్టు ఉంటది, ఈడేమో పోరంబోకి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉంటాడు. చదువుల్లో పిల్ల సరస్వతి, మరి మనోడు ఆరిపోయిన అగరబత్తి. ఇదిగో నువ్వే చెప్తున్నావు, మరి ఇంకెలా ఒప్పుకుంటది? ఎందుకు ఒప్పుకోరు అంకుల్? మంచి అమ్మాయిలు అందరూ ఇలాంటి బొక్కలకే పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంటీ మీకు పడలేదా? అంటే నేను బోకన్నా? ఆంటీ మంచోరే కదా అంకుల్. అదే నేను అన్నా. ఎరా ఇప్పుడు టాపిక్ మావి బొగ్గడే కాదా అని కాదు, మీనుకి మను అంటే నచ్చేలా చేయడం. ఎస్, ఆ పని మీరే చెయ్యాలి. నేనా బ్రోకర్ గాళ్ళు కనిపిస్తున్నాను రా మీకు? మరి ఊరికే వచ్చేస్తే 8 కోట్లు ఆస్తులు. మేము ఇక్కడ పెళ్లి జరగకుండా ఆపే పనిలో ఉంటాం, మీరు అక్కడ ప్రేమ పుట్టించే పనిలో ఉండండి. వెళ్ళండి. మీను అక్కడ బయట పొలాల దగ్గర ఉందంట, వెళ్ళండి. ఒరే ఇవన్నీ నాకు అలవాట్లేవురా. నేను చెప్పింది పంకజం ఆంటీ దగ్గరికి కాదు, మీను దగ్గరికి. ఇటు ఓకే ఓకే. ఎక్కడికి రమ్మంది? ఎక్కడా? మీను ఏంటమ్మా ఈ పనులు? నాకు సిగ్గు. నువ్వు ఇక్కడ సిగ్గుపడతా ఉండు, వాడు అక్కడ సిగ్గు లేకుండా ఫోన్ లో వీడియో కాల్ చేసేస్తున్నాడు. ఎవడాడు? ఇంకెవడు? నాకు కాబోయే మొగుడు. మీను ఇక్కడ వస్తుంది పెయిన్, ప్లీజ్ అలా అనకు. నువ్వు మాత్రం ఏం చెయ్యకు. ఇందాకే బ్రష్ చేశానే. హబ్బా బావా. నేను హబ్బా బావని కాదు, మను బావని. మీను మీను ఎవరా అమ్మోతు? అమ్మో మావయ్య. ఈ టైంలో మావయ్య ఎందుకు వచ్చాడు ఇక్కడికి? వచ్చింది నీ మావయ్య కాదు, నా మావయ్య. అయితే మా అయ్యా. ఓ అయ్యో. ఓ ఎక్కడున్నావా? ఏంటి మావయ్య ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని. ఏంటి మావయ్య? మా ఓడున్నాడు కదా. ఎవరు మావయ్య? అదేమ్మా, కోతమొగ వేసుకుని తిరుగుతూ ఉంటాడు కదా. ఓ మను బావా. ఆడు బేవర్స్, యాప్రాసి, పోకిరి, పోరంబోకు, జులాయి, సన్నాసి, ఈడియట్, లోఫరు, లఫంగి. ఈయనేంట్రా మనుగాడిని లేపుతాడు అనుకుంటే గొయ్యి తీసి కప్పేటేస్తున్నాడు. చూడ్డానికి అలా కనిపిస్తాడు గాని మనిషి చాలా మంచోడమ్మా. ఓ చూడటమే గాని ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదు కదా, నాకు అంత తెలీదు. పెద్దగా మాట్లాడలేదా? ఏం నటిస్తున్నావే? మా ఓడు చదువులో యావరేజ్ గాని కరేజ్ లో మాత్రం ఒక రేంజ్ అమ్మా. అబ్బా, డ్రైనేజ్ రేంజ్ కంపారిజన్. పెద్దలంటే అపారమైన గౌరవం, పిల్లలంటే అమితమైన ఇష్టం, క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవు, రిలీజియన్ ఫీలింగ్ అయితే అసలా లేదు. సబ్కా మాలిక్ కేకే అంటాడు. ఈయనేంట్రా మనుగాడి గురించి చెప్పమంటే సాయిబాబా గురించి చెప్తున్నారు. నేను ఇలా చెప్తున్నానని కాదమ్మా, అసలు ట్రెడిషన్స్ కి టీ షర్టు ట్రాక్ ప్యాంటు వేసినట్టుగా ఉంటాడు. డ్రై రేయడం మర్చిపోయారు అంకుల్. అలాగే వేసుకోడు కదరా. అసలు మా ఓడు స్పోర్ట్స్ లోని క్రికెట్ ఆడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పాక మళ్ళీ ఒక్క మాట ఎందుకు మావయ్య? అబ్బా చెప్పనే అమ్మా, ఆడు చూడటానికి అలా గాలిపటంలా గాలోళ్ళ ఉంటాడు గాని వదిలితే రాకెట్ లా దూసుకెళ్ళిపోతాడమ్మా. వావ్, సో నైస్ మావయ్య. ఇంతకీ ఇదంతా నాకెందుకు చెప్పారు? ఏం లేదమ్మా, ఆడు చాలా సైలెంట్, ఇన్నోసెంట్ కదా, ఎవరితో ఎక్కువ మాట్లాడు. అవునా? నిజమా? అవునమ్మా, డాక్టర్ కూడా చెప్పాడు మగదవులతో కాకుండా అప్పుడప్పుడు ఆడలేడీస్తో మాట్లాడచ్చండి, లేకపోతే పరవట్టు గిరవట్టు అయిపోతాడంట కదా. అది పర్వర్ట్ కాదు మావయ్య, ఇంట్రోవర్ట్. అదే అదే, అందుకని నీకు కొంచెం ఖాళీ దొరికినప్పుడల్లా మా వాడితో మాట్లాడుతూ ఉండమ్మా. ఎలా ఇచ్చారా? చాలా ఎక్కువ ఇచ్చారు, ఇంక రండి. ఓకే మావయ్య, నేను మాట్లాడతాను. సరే అమ్మా, ఉంటానైతే. ఏంటి బావా అలా ఉండిపోయావు? నేను విన్నదంతా నిజమేనా మీను? నిజమే బావా, కానీ మావయ్య నీ గురించి నా దగ్గర ఎందుకంత సడన్ గా గ్యాస్ కొట్టాడు? ఏమో మీను, నాకు అదే అర్థం కావట్లేదు. నాన్నగారు ఏంటో నా గురించి నీ దగ్గర ఎంత పాజిటివ్ గా చెప్పడం ఏంటో. ఓ పక్క షాకింగ్ గా ఉంది, ఇంకో పక్క సర్ప్రైజింగ్ గా ఉంది, ఓ పక్క ఆనందంగా ఉంది, ఇంకో పక్క అనుమానంగా కూడా ఉంది. జస్ట్ లైక్ నోలన్ మూవీస్, ఏది అర్థం కాకుండా ఉంది. కానీ ఈ ఫీలింగ్ ఏదో చాలా కొత్తగా ఉంది. ఇన్ఫాక్ట్ చాలా బాగుంది. అర్జెంట్ గా ఈ విషయాన్ని మా మిత్రమండలితో షేర్ చేసుకోవాలి. ఓరే గోరా, రే వస్తున్నాడు. రే మామ గోరా, ఇందాకేమైందో తెలుసా? ఏమైంది? నా జీవితంలో ఎప్పటికీ జరగదనుకున్నా ఒక అద్భుతం జరిగింది. ఏంటి, మీ నాన్న నిన్ను పొగిడాడా? అవునరా. అది కూడా మీను ముందు పొగిడాడా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. ఆయన
నన్ను పొగడ్తలకు నువ్వు షాక్ అయ్యి షేక్ అయిపోయావా? హే ఏంట్రా అంత దగ్గర నుంచి చూసినట్టు అలా చెప్తున్నారు? దగ్గరుండి చూడటం ఏంట్రా, అసలు డైరెక్ట్ చేసిందే మేము. ఈజ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద కో డైరెక్టర్. ఏమంటున్నారా? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఇది నాలన్ స్క్రీన్ ప్లే కాదు, ఈ గోరా స్క్రీన్ ప్లే. అంగ పారు. రే కోరా ముక్కు, ఇన్ని రోజులు మీరు నా దోస్తులు అనుకున్నాను రా. ఏ కాదా? కానీ కాదు, మీరు నా దోస్తులు కాదు, నేను సంపాదించుకున్న నా ఆస్తులు. అయితే అమ్మి పడదొప్పుతాడు రా ఏదో రోజు. అన్నో నా కిడ్నీలు. రే అమ్మకానికి నమ్మకం వంటిదిరా ఫ్రెండ్షిప్ అంటే. ఈ రోజు నుంచే మీకు నా ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చూపిస్తా. అంటే ఇప్పుడు దాకా చూపించలేదా? నో, నిన్నటి వరకు మీరు నా స్నేహితులు, కానీ ఈ రోజు నుంచి ప్రాణ స్నేహితులు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ మామ. ఇట్స్ ఓకే. ఇన్ని రోజులు నాన్నగారికి నా లవ్ మ్యాటర్ ఎక్కడ తెలిసిపోతా అని బిక్కు బిక్కుమంటూ లవ్ చేశా. కానీ ఇప్పుడు నాన్నగారే నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలిసాక ఇంకెందుకు రా భయం, రెచ్చిపోతా. కొట్టానంటే చచ్చిపోతా. పోయిరే. మీ నాన్న దృష్టిలో నువ్వు ఒక అపరిచితుల్లో రామం గడివి. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళి రెమోలా బిహేవ్ చేసావు అనుకో, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందని మీ నాన్నకి డౌట్ వస్తుంది. అప్పుడు ఆయన అపరిచితుల్లా మారి నీకు పగల కొడతాడు. సో ఈ రోజు నుంచి నువ్వు చూపించాల్సింది మీను దగ్గర ప్రేమ కాదు, మీ నాన్న దగ్గర నీ పర్ఫార్మెన్స్. అంతే కదా, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, మన పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటది. పీకినావులే, మామయ్యకి డౌట్ రాకుండా ఉంటే అదే చాలు. ఏమే మీను, హా అత్తయ్య. మీ నానేంటే ఆ యుఎస్ అబ్బాయిని ఎవరినో తీసుకొచ్చి వాళ్ళతో తాంబూలాలంటున్నాడు. నీకు మనుగడంటే ఇష్టం కదా, ఆ విషయం చెప్పలేదా నువ్వు వాడికి? లేదత్తయ్య, యాక్చువల్ గా నాన్నగారు ఇంకా నాకు కొంచెం టైం ఇస్తారేమో, ఆ లోపల బావ కూడా సెటిల్ అయితే మంచి టైం చూసి చెప్దాం అనుకున్నాను. కానీ నాన్నగారు సడన్ గా వచ్చి ఇప్పుడే పెళ్ళంటున్నారు. ఈ టైంలో ఎలా చెప్పను అత్తయ్య? అది కూడా నిజమేనే. ఫోన్ నువ్వు మాట్లాడొచ్చు కదా అత్తయ్య, నాన్నగారు నువ్వు చెప్తే వింటారు. ఏంటి నేనా? నాకు మీ నాన్నతో మాట్లాడేంత ధైర్యం ఉంటే 25 ఏళ్ళ కిందట నా ప్రేమ విషయం మీ నాన్నతోనే చెప్పుకునేదాన్ని కదే. చిన్నప్పుడు అందరూ నీకు మీ మేనత్త పోలికలు వచ్చాయంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నీ భయమే నాకు వచ్చింది. లక్ష్మి, లక్ష్మి. అన్నయ్య ఉండవే, వస్తాను. ఏంటన్నయ్య పిలిచావు? ఏం లేదమ్మా, రేపు తాంబూలాలు ఉన్నాయి కదా, ఎంపీ గారు వాళ్ళందరూ వస్తారు. భోజనాలు బయట క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేద్దాం. అలాగే అన్నయ్య. నువ్వు ఆవేశపడి వండేస్తావేమో అని ముందే చెప్తున్నా. సరే అన్నయ్య. లక్ష్మి, అడావిళ్ళు అడగడం మర్చిపోయాను, అబ్బాయి ఎలా ఉన్నాడు? మీ అందరికి నచ్చాడా? ఏంటి ఏం మాట్లాడవు? బానే ఉన్నాడు అన్నయ్య, పైగా యుఎస్ లో ఉంటాడంటున్నావు కదా, మీనుని ఏ లోటు రాకుండా చూసుకుంటాడులే. అది నా చెల్లిలా మాట్లాడు. ఉసే, ఈ టైంలో చెల్లిలా కాదే, మనుగాడు తల్లిలా మాట్లాడాలి. చా, ఓ పక్కనే విశ్వగాడు తాంబూలాలు మార్చుకుందామని చూస్తున్నాడు. ఈ ముక్కుగాడాలు ఎక్కడా? ఏ వావ్. తా తేమైంది తీడికి. హే తట్స్, డు యు నో వాట్ ఆర్ దిస్? తో యు బ్లడీ సిటీ బ్రాడ్. వాటి సైజు షేపు చూస్తుంటే అర్థం కావట్లేదారా? రేగొడియాలరా. తా అయ్యి తేరే తలరోతా తుంతాయి. ఎండకి బాగా ఎండబెట్టి ఉంటారు, అందుకే ఈ కలర్ లోకి వస్తుంటాయి. డు యు వాంట్ టు హ్యావ్ వన్? తో థ్యాంక్స్, నువ్వే తిను. ఓ యు జంజీ జంక్స్, మీరు ఎలాంటి హెల్దీ ఎందుకు తింటారు? ఆ రొట్టెల మీద ఎలా పీరాసి ఆకులు అల్లం లేటిసి ఇచ్చేస్తే బలగరం తినేస్తా. తాళ్ళే నీకు కావాలితే తూ తిను. తింటాం. అసలు ఈ ఎంత టేస్ట్ గా ఉంటాయి తెలుసా? చేత్తో పట్టుకుంటేనే నోట్లో లాలాజరం ఊరుతుంది, ఇంకా బయట తీసుకుంటే తేంటితో రా తగ్గిప్రతను తేగొడియం తాలేదా? అసలు రేగోడియం లాగే లేదు. అరే బొగ్గు, ఆ బాబుగారి, ఈ రేగోడియం ఏంట్రా? టేస్ట్ ఎలా ఉంది? అయ్యి బాబాయ్ బాబుగారి, అవి రేగొడియాలు కాదండి, పిడకలు. పెడకలా? తినే ముందు చెప్పాలి కదరా. మీరు తీసుకునే ముందు అడగాలి కదండి. ఎలా ఎదవా? వాటర్ వాటర్. అయ్యి బాబాయ్ అయ్యి తాగే నీళ్ళు కాదండి. పర్లేదురా, నాకు కూడా తాగడానికి కాదు, కడుక్కోడానికి. అబ్బా కడుక్కునే నీళ్ళు కూడా కాదండి, మరే నీళ్ళు రా. కల్లాపు నీళ్ళండి బాబాయ్. కల్లాపు నీళ్ళ? ఆ మొక్క ముందే చెప్పాలి కదరా. చెప్పాను కదండి తాగే నీళ్ళు కాదని. కళ్ళ పెద్దామని పేడ కలిపిసి మరి ఇట్టాను. సారీ బాబు గారు. ఎలా ఎదవా? అమ్మ, ఇక్కడ ఏం ముట్టుకున్నా అందులో పేడ వస్తుంది. గోరా,
ఏంటి అంకుల్? అక్కడ మా విశ్వంగాడు తాంబూలాలు మార్చుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నాడు రా. రేపేనంట. అయితే నన్నేం చేయమంటారు అంకుల్? తాంబూలాలు మార్చుకోవడానికి వెండి పల్లాలు తెమ్మంటారా? ఒరే పనికి మళ్ళీ ఎదవల్లారా, పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసే పనిలో ఉంటానన్నారు కదరా. అవును కదా. అయినా అంకుల్ మా ప్లాన్స్ మాకున్నాయి. మేము ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేస్తాంలా గానీ ముందు మీరు మీనుని మనుగడికి దగ్గర చేసే పనిలో ఉండండి. అదొకటి ఉంది కదా నా ప్రాణానికి. ఇంతకీ మనుగడ ఎక్కడ? మన మీను పాప ఎక్కడుంది? నాన్నగారు ఏం చేస్తున్నావురా? ఏం చేయాలో ఆలోచిస్తున్నానండి. అయితే నాతో పాటు రా. అబ్బా నాన్నగారు, మీరు మామూలుగా చెప్తానే నాకేం అర్థం కాదండి. అలాంటి సైకిల్ చెప్తే ఇంకేం అర్థం అవుద్ది? అబ్బా అక్కడ మీను ముగ్గేస్తుంది కదరా, వెళ్ళి ముగ్గులో దింపేయి. ఏమంటున్నారండి? అదేరా, ముగ్గులో హెల్ప్ చేయమంటున్నాను. నేనేం చేయనండి, నాకేం రాదు. పుట్టుకతో అన్ని వచ్చేయటరా నీకు. వెళ్ళి హెల్ప్ చేయి. అబ్బా నాన్నగారు, అమ్మాయిలతో మాట్లాడడం నాకు సరిగ్గా రాదండి. ఇంకేం వచ్చారా నీకు? చదువు రాదు, ఆటలు రావు, పాటలు రావు, కనీసం మాట్లాడడం కూడా రాదురా. వెళ్ళి మాట్లాడు. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి బాబు. వెళ్ళి మాట్లాడా. హాయ్ మీను. ఏంటి బావా ఇంట్లోనే డైరెక్ట్ గా వచ్చేసావు? ఎవరైనా చూస్తే? ఓకే చూడండి మీను, మా నాన్నే నేను లైన్ లో పెట్టమని దగ్గరుండి మరి పంపాడు. ఇంకా దేనికి భయం? ఏంటి? అవునా? అవును మీను, నిజం. ఈ అదో ఏం మాట్లాడుతున్నాడే ఏంటో, ఓసారి దగ్గరికి వెళ్ళి నిన్ను. మీనాక్షి, did you studied about the law of thermodynamics? That is my favorite chapter in physics. పనికి మళ్ళీ అదవా, ప్రేమ పాఠాలు చెప్పరా అని పంపిస్తే ఫిజిక్స్ పాఠాల గురించి మాట్లాడతావేంట్రా? వస్తున్నానుండు. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను మా నాన్న దృష్టిలో చాలా మంచోడిని మీను. వాట్ మీనాక్షి, వాట్ యు సే? రేయ్ తినంగా మాట్లాడరా, సరిగ్గా మాట్లాడరా. ఓకే నాన్నగారు. నేను ఇప్పుడు కొంచెం నవ్వుతూ మాట్లాడినట్టు యాక్ట్ చేస్తాను, నువ్వు కూడా అలాగే చెయ్యి. దానికి యాక్ట్ చేయడం ఎందుకు బావా? నువ్వు నార్మల్ గా మాట్లాడితే చాలు. పువ్వు ఎక్కడ ఉంది? ఓకే నాన్నగారు. నేను ILOVEU మీను. థ్యాంక్ యూ బావా. చూసావరా ముక్కు, తండ్రి కొడుకుని ప్రేమించమని ప్రోత్సహిస్తున్నాడు. కలికాలం. ఇది చలికాలం కదరా. నీకు చెప్పి బొక్కరా. పదా మన ఫైనల్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చింది. ఏంటంకుల్ పుత్రోత్సాహం పొందుతున్నట్టున్నారు? అవునరా, వాడు 10th క్లాస్ పాస్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదేమో, కానీ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతుంటే మాత్రం ఏదో గొప్పది సాధించానన్న ఫీలింగ్ వస్తుందిరా. దీన్నే అంకుల్ కిక్ అంటారు. ఇప్పుడు ఇదే కిక్ లో వెళ్ళి విశ్వనాథం అంకుల్ కి మ్యాటర్ చెప్పేయండి. ఇప్పుడా? మరి రేపు తాంబూలాలు అయిపోయాక చెప్తారా? అంకుల్ మనం అనుకున్న ఫస్ట్ ప్లాన్ ఏంటి? నేను మనుగడికి దగ్గర చేయాలి. ఇప్పుడు చేశారు కదా, అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ విశ్వనాథం అంకుల్ కి మ్యాటర్ చెప్పాడు. వెళ్ళి చెప్పండి. మరి మీరు పెళ్లి సంబంధం చెడగొడతానన్నారు, అది ఎప్పుడు చేస్తారు? ఓ నీ అంకుల్, ఇప్పుడు మీరు వెళ్ళి విశ్వనాథం అంకుల్ కి మ్యాటర్ చెప్పారనుకోండి, ఆయన ఒప్పేసుకుంటాడు. ఆటోమేటిక్ గా పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది కదా. అయిపోతుంది కదా. మరి అలాంటప్పుడు మేం క్యాన్సిల్ చేసేది ఏమన్నా బొంగు? నిజమేరా. సో టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి విశ్వనాథం అంకుల్ కి మీ ప్రపోజల్ పెట్టండి. ఓకేరా. రే గోరే, అసలు ఎలా రే? మందు వాడితే పెయిన్ తగ్గుద్ది, కానీ బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుద్ది. అసలు ఇలాంటి సూత్ర వాక్యాలన్నీ మీలాంటి జంజి నా కొడుకులకి అర్థం కాదు. అయినా నేను చెప్తున్నాను చూసా, నాకు బుద్ధి లేదు. ఏంట్రా వరకు చెప్పేసినట్టున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను అలా అడుగుతావా? అది కాదురా విశ్వ. నో